హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. గుడ్ మార్నింగ్ అనే కంటే కూడా లేజీ మార్నింగ్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి పని స్టార్ట్ చేయాలంటే ఒళ్ళు చాలా బద్ధకంగా ఉంటుంది మనకి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అంటే క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నాను నేను యాజ్ యూజువల్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే వన్స్ రైనీ సీజన్ స్టార్ట్ అయింది అంటే నాకు ఎక్కడికక్కడికి అంతా కూడా మొత్తం నిమ్ములాగా వస్తుంది అనమాట. అంటే చెమ్మలాగా వస్తూ ఉంటుంది గోడలకి. అప్పుడు బట్టలైనా సరే నాకు తడి తడిగా అనిపిస్తాయి. అంట్లైనా సరే, అంటే గిన్నెల దగ్గర అయినా సరే తడి తడిగా ఉంటాయి, లేదా బొద్దింకలు ఫామ్ అవుతాయి. ఏదన్నా పచ్చళ్ళు కానీ పప్పులు కానీ బయట పెట్టానా ఇంకంతే, ఇంకా అవి కొంచెం బూజు పట్టే ఛాన్సెస్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చెమ్మ దిగుతూనే ఉంటుంది కదా. అందుకే మ్యాక్సిమం నేను సమ్మర్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా క్లీనింగ్ సెక్షన్ అనేది నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే పెట్టుకుంటా. మ్యాక్సిమం వీక్కి 2 times అయినా అలా పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్లీనింగ్గా ఉంచుకుంటే ఇంకా నాకు అంటే దుమ్ము ధూళి లేకపోతే బొద్దింకలు కానీ ఇంకేమైనా సరే మొత్తం క్లీన్ చేసుకుంటే ఏంటంటే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ వచ్చేటప్పుడు నాకు అసలు ఎండ అనే పొడవురు రాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న క్లీనింగ్ అంతా అప్పుడు నాకు ఆ 8 monthsకి సెట్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు 1 monthకి ఒక్కసారి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానంటే నాకు పెద్దగా దుమ్ము అనేది ఉండదు. అందుకే నేను చాలా వరకు కూడా సమ్మర్ సీజన్లోనే దుమ్ము అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక 1 week బ్యాక్ అనుకుంటా నేను క్లీన్ సెక్షన్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇల్లంతా మంచిగా చేసుకొని, అంటే యాజ్ యూజువల్ డైలీ చేస్తాం. కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇంటి ముందు ఉన్న ప్లేస్, ఇది నిన్న నైటే నేను వర్షం వస్తే దుమ్ములాగా కొంచెం వచ్చింది. మళ్ళీ రేపు పొద్దున కల్లా ఆ దుమ్మంతా ఇంటి లోపలికి వస్తుంది, డోర్ ఓపెన్ చేస్తా అని చెప్పి నేను నైటే ఊడ్చా. అసలు మళ్ళీ నైట్కి నైట్ ఎండాకాలం కదా, చెట్టు ఇట్లా బయట పెడతాం కదా. సో ఆ చెట్లు కొమ్మలు ఆకులు ఎండిపోయినవన్నీ ప్లస్ గాలికి వచ్చిన దుమ్ము మళ్ళీ ఫామ్ అయిందనమాట. అంటే నైట్ ఎంత దుమ్ము అయితే వచ్చిందో పొద్దున నైట్ వచ్చిన గాలి దుమ్ముకి మళ్ళీ పొద్దున అంత చెత్త ఉండిపోయింది. సో అందుకే మళ్ళీ డోర్ ఓపెన్ చేయగానే అసలు ఉన్నదే కొంచెం ప్లేసు, ఇంకా డోర్ ఓపెన్ చేయగానే అది దుమ్మంతా మళ్ళీ ఇంటి లోపలికి వస్తుంది. ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే ఇంటి ముందు దుమ్ము ఉంటే మాత్రం ఆ దుమ్మంతా మళ్ళీ ఇంట్లోకే వస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను ఈరోజు బయట కూడా చేస్తున్నా, ప్లస్ మాపింగ్ కూడా చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకా పనిలో పని, అంటే ఇంట్లో కాదు బయట కూడా. ఎందుకంటే ఒకసారి తూడ్చి అలా పెట్టేసుకున్నాను అనుకో, సరే ఇంకా వర్షాకాలం వస్తే ఇంక మీరు నన్ను చూస్తే ఏంటి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని అంటారనమాట. ఎందుకంటే అటు వర్షం వస్తూ ఉంటుంది, ఇటు తుడుస్తూ ఉంటా. అంటే బయట, ఇంట్లో కాదు, బయట సెక్షన్ కారిడార్ ఉంది కదా, అక్కడ అటు సైడ్ వర్షం వస్తూ ఉంటే నేను ఇటువైపు తుడుస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాటర్ ఎప్పుడైనా బయట తుడవాలి అంటే నేను ఇంటి లోపల నుంచి బయట దాకా తీసుకెళ్ళాలి కదా. అదే వర్షం వచ్చింది అనుకోండి, ఇంకా బయట ఆల్రెడీ కొన్ని చినుకులు అట్లా పడుతూ ఉంటాయి కదా, అక్కడ మంచిగా కొంచెం వరదగా ఉంటుంది. అదే వాటర్తో మొత్తం ఆ కారిడార్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లుంటాయి కొన్ని పనులు నాతోటి. ఈరోజు అయితే వంటగదిలో సైడ్కి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇది మన కుక్కర్ రింగ్స్ ఉన్నాయా, అక్కడ ఏంటంటే ఒక వాల్ పేపర్ ఉండేది ఇంతకుముందు. దానివల్ల అంటే నేను ఎందుకు పెట్టానంటే మెయిన్గా అక్కడ ఆయిల్ ఏమైనా చిందితే ఇటు సైడ్, అంటే ఇంతకుముందు ఎల్ షేప్లో మొత్తం ఉండేది, కానీ కొంచెం చినుగుతూ వస్తుందని చెప్పి నేను అది అక్కడ ఉంచా. అది ఆ చిన్న పార్ట్ వరకు ఉంచి మిగతా సెక్షన్ అంతా తీసేసాను అనమాట. కానీ నాకు అనిపించింది ఇటు సైడ్ కూడా తీసేస్తే బాగుంటుంది అని తీస్తే అంతా ఆయిల్ అనమాట. అసలు ఆ స్టాండ్ మెయిన్గా నేను ఆయిల్ క్యాన్ ఉంది కదా, చిన్నది డబ్బా, ఆ కంటైనర్ పెట్టడానికి మాత్రమే అక్కడ ఈ స్టాండ్ లాంటిది పెట్టాను. ప్లస్ నాకు లైటరు హోల్డర్ ఉంది కదా, వాటికి కూడా పనికి వస్తుంది అని చెప్పేసి ఆ స్టాండ్ పెట్టిన అంతే. అసలు అనవసరంగా పెట్టా అనిపించింది. ఎందుకంటే దాని కింద నేను తుడ్చడానికి స్పేస్ లేదు, ప్లస్ ఆయిల్ అంతా ఫామ్ అయ్యి జిడ్డుగా ఒక పెద్ద థిక్ లేయర్గా ఫామ్ అయిందనమాట. గమ్మిగా ఉంది. ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక స్టాండ్ లాంటిది ఉంటే తీసుకుందాం అనుకుంటున్నా. ఈరోజైతే ఇంకా అంతవరకు క్లీన్ చేసేసి నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, యాజ్ యూజువల్ మనం గిన్నెలన్నీ ఇంకా సర్దేసుకొని ఇంకా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి టమాటో కర్రీ చేస్తున్నా. మరి మీ ఇంట్లో ఏం కర్రీ అనేది ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత
ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా అప్పటికి నేను జస్ట్ బ్రష్ మాత్రమే చేసా. చూడండి అక్కడ వంట సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ అయిపోయేలోపు నా టీ షర్ట్ ఫుల్గా తడిచిపోతుంది అనమాట. ఈ వీడియోస్ చూస్తూ అంటే నాకు తెలిసిన అక్క ఏమైందనంటే, అంటే నార్మల్గా బియ్యంకి డ్రమ్ లాంటివి వాడతారు కదా, స్టీల్ది కానీ లేకపోతే బకెట్ లాంటివి కానీ వాడతారు. ఇది ఎక్కడ తీసుకున్నా బాగుంది అంటే నువ్వుకి ఎంత అంటే ఇంకా ఎక్కువ బియ్యం పట్టే అంత ఉంటుందా అని అడిగింది. నాకైతే తెలియదు. ఇది 25 కేజీలు బియ్యం పట్టే అంత డబ్బా అనమాట. దీనికంటే ఇంకా చిన్నవి చూసా కానీ నేను ఇంతకంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే చూడలేదు. మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు నిజంగా. ఒకసారి అమెజాన్లో చూస్తే మేబీ దొరకొచ్చేమో. చాలా రోజుల వరకు కూడా నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. తర్వాత దీనికి సంబంధించి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా నాకు ఇంకా డౌట్గా ఉంది. అసలు అదేంటి అని అంటారా? అయితే నార్మల్గా బియ్యం మనం ఎన్నిసార్లు కడగాలి అనేది చాలా పెద్ద డౌట్ చాలా మందికి ఉంటుంది. నాకైతే మెయిన్ అనమాట. అది ఏ బియ్యం అయినా సరే, కొన్న బియ్యమైనా పట్టించిన బియ్యమైనా ఒక్క పాలిష్ ఉన్నా 2 పాలిష్లు ఉన్నా అసలు మొత్తానికి పాలిష్ ఉండి మనకి టిప్పు లాంటి బియ్యం వచ్చినా సరే ఖచ్చితంగా 3 సార్లు కడగాల అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. నిజంగా అంటే అప్పుడు నేను ఆ వీడియో చూసిన తర్వాత ఎన్నిసార్లైనా అది సాంప్రదాయం అయితే కాదు, మనకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అది మన ఇష్టం కడగొచ్చు అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇప్పుడు పల్లెటూర్లలో బియ్యం పట్టిస్తారు కదా, వాళ్ళు ఒకటే పాలిష్ చేస్తారు. అప్పుడు మనం ఒకసారి కడిగినప్పుడు అంటే తినేటప్పుడు మనం బియ్యం కడుగుతాం కదా, అప్పుడు కడిగినప్పుడు ఏంటంటే చాలా చిక్కగా వస్తుంది కదా మనకి ఆ వాటర్ అనేది. సో అలా వస్తుంది అని అంటే ఇంకొక 2 సార్లు కడగొచ్చు అని అర్థం. అంటే మొత్తానికి అంటే కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా ఉంది లేదు అనుకుంటేనే ఇంకో 2 సార్లు కానీ కడగడానికి వీలుంటుంది. ఇప్పుడు మనం బయట కొనే బియ్యం ఉంటాయి షాప్స్లో, వాళ్ళు ఎంత సన్నగా రావాలి, ఎంత మనకి నిగనిగలాడే అంత రైస్ మనకు కనపడాలి అని అంటే ఎక్కువ పాలిష్ చేస్తారు. అంత ఎక్కువ పాలిష్ ఆల్రెడీ మనకొచ్చేదే పిప్పి బియ్యం. అంటే అందులో ఏమీ ఉండదనమాట. అలాంటిది మనం 3, 4 సార్లు కడిగి ప్రయోజనం ఏముంది చెప్పు? అందులో ఇంకొంచెం ఏమన్నా విటమిన్స్ ఏమైనా ఉన్నా అయి పోతాయి. సో అందుకని ఒక్కసారి కడితే సరిపోతుంది. అంటే బియ్యాన్ని బట్టి వాటిలో ఉండే డస్ట్‌ని బట్టి మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కడగొచ్చు అని నాకు అర్థమైంది. మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు. మీరే చెప్పాలి. అయితే ఇక్కడొచ్చేసి నేనైతే బియ్యంని నార్మల్‌గా అయితే ఒక్కసారి కడుగుతానన్నమాట. ఇన్ కేస్ అందులో ఎప్పుడైనా ఎర్రచీమలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నాకు. నా దగ్గరున్న బియ్యంలో ఎర్రచీమలొచ్చినా లేకపోతే ఏమైనా డస్ట్ ఉంది అని నాకు అనిపించినా ఒక్కసారి లేదా 2 సార్లు అలా బియ్యంనైతే కడుగుతాను గానీ, ఎక్కువ సార్లయితే కడిగి దాంట్లో ఉన్న విటమిన్స్‌ని అయితే నేనైతే పోగొట్టుకోను. ఇదొక్కటి నాకు తెలిసిన విజ్ఞానం అనుకోవచ్చు, తెలివితేటలు అనుకోవచ్చు అనమాట. సో, మీరు ఎన్ని సార్లు బియ్యం కడుగుతారనేది ఒక్కసారి నాకు చెప్పండి. అయితే రీసెంట్‌గా నేను ఇక్కడ ఫస్ట్ ర్యాక్‌లో ఇవన్నీ పెట్టాను కదా, పసుపు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా. సో, అప్పుడు మా అమ్మ అన్నది ఇంకా మనం బిర్యానీ దినుసులు అవి ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టుకోవచ్చు నీకు, అంటే వంటకి దగ్గరలో ఉంటాయి కదా, ఊరికే అటు ఇటు తిరగకుండా అని చెప్పిందనమాట. అప్పుడు నాకు ఒక చిన్ని బ్రెయిన్‌కి ఒక టక్కుమని ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నార్మల్‌గా ఎల్ షేప్‌లో స్పేస్ ఉంటది నాకు. ఇది ఫ్రంట్ ర్యాక్‌లో అనమాట. అయితే ఒక సైడ్ ఏమో నేను అన్ని డబ్బాలు పెట్టేసా. పసుపు, జీలకర్ర, ఆవాలు, టీ పౌడర్ ఇలా ఉంటుంది. ఇంక ఇటు సైడ్ ఏమో బబ్లు స్నాక్స్ బాక్సెస్ ఉంటాయి చిన్న చిన్నవి. అవి అక్కడ ర్యాక్‌లో పెట్టేస్తే పెద్దగా నాకు తొందరగా కనపడవేమో, అంటే కొంచెం హైట్‌లో ఉంటాయి కదా, మళ్ళీ ఒకదాని వెనక ఒకటి పడిపోయి నాకు అందమేమో అన్నట్టుగా నేను ఏంటంటే ఫ్రంటే పెట్టేసుకున్నా. సో, తర్వాత నాకనిపించింది అదే ఏదైతే నేను బాక్స్‌లు పెడుతున్నానో అంటే వేరే బ్యాక్ సైడ్ అక్కడే కొంచెం ఫ్రంట్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బిర్యానీ దినుసులు ఎప్పుడైనా బగారా చేసినప్పుడు ఇలాంటివేమైనా ఉంటే నాకు ఫ్రంట్‌లో ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకున్నా. ఆ వీడియోని నేను క్లిప్ ఆన్ చేశాను అనుకోని, అంటే షూట్ చేశాను అనుకోని మిస్టేక్‌గా నా పని నేను చేసేసుకున్నా. కానీ తీరా చూస్తే షూట్ చేయలేదనమాట. అసలేంటి అనంటే ఫ్రిడ్జ్‌లో నేనెప్పుడు గూడా కందిపప్పు, పెసరపప్పు, ఇంకా శనగపప్పు ఇలాంటియన్నీ గూడా నేను ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేస్తా. ఎందుకంటే నాకు చెప్పాను కదా, బయటంతా నిమ్ములాగా వస్తది. ఒక సమ్మర్ సీజన్ తప్ప మిగతా 2 సీజన్‌లకు నిమ్ములాగా ఫార్మ్ అయిద్ది. అప్పుడేంటంటే ఇంకా నేను ఇది ధనియాల పౌడర్ ఇవి కూడా పెడతా అనమాట ఫ్రిడ్జ్‌లో. అయితే ఒకసారి నేను ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టకముందు బయట పెట్టినప్పుడు ఏమైందంటే చిన్నగా అందులోకి పప్పులల్లోకేమో పురుగులు రావడం,
ఏదైనా మసాలా పౌడర్ పట్టి నేను బయట పెడితే అది చెమ్మకి బూజులాగా ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతుందనమాట. అప్పుడు నేను ఇంకా ఇలాంటివన్నీ మనకి బయట సెట్ అవ్వాలి అని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను అనమాట. సో, ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉన్న పప్పులు ఏవన్నా ఉన్నాయో అవన్నీ గూడా నేను మళ్ళీ బయటికి తీసుకొచ్చా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సెల్ఫ్ మొత్తం ప్లాస్టిక్ బాక్సులు ప్లస్ పప్పులు ఇలాంటివన్నీ నిండి ఉంటాయన్నమాట. ఎంప్టీ బాక్సెస్ అన్నీ ఒక సైడు, మిగతా బాక్సులన్నీ ఒక సైడ్ అలా ఫిల్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇది నేను అరేంజ్ చేసుకున్నాననమాట. ఏది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు. ఎందుకంటే ఈ 4 నెలలు మాత్రమే కొంచెం నాకు మంచిగా ఫ్రెష్‌గా అనిపిస్తది. అప్పుడప్పుడు మనం తినే తిండికి కొంచెం ఎండ తగిలితే కొంచెం డి విటమిన్ అని వస్తది గదా! ఈ పురుగులు పట్టకుండా గూడా ఉంటాయి. కొంతమంది ఇంట్లల్లో అయితే అంటే మెయిన్ కొంతమంది దాకా ఎందుకులే, మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎండ అయితే ఎటు చూసినా వాళ్ళకి వెలుతురే వస్తదనమాట. ఇంకా మా అమ్మ ఏం చేస్తదంటే పొద్దున లేవగానే కిచెన్‌లో కిటికీలు, హాల్‌లో కిటికీలు, డోర్‌లు, మెయిన్ డోర్‌లు, ఇంకా కారిడార్‌లో విండోస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ ఓపెన్ చేసి పెడతదనమాట. ఇంకా డైరెక్ట్‌గా సన్ ఇంకా వచ్చేసి డి విటమిన్ వస్తది. మనం తినే తిండికి అంతా అని చెప్పేసి కబోర్డ్స్ ఉంటాయి కదా! కబోర్డ్‌లు అవన్నీ ఓపెన్ చేసి పెడితే డైరెక్ట్‌గా ఎండంతా కబోర్డ్‌లో ఉన్న పచ్చళ్ళకి, పప్పులకి, ఉప్పులకి, కారాలకి మొత్తం వస్తదనమాట. అట్లుంటే భలే ఉంటది కదా నిజంగా. ఇంకెప్పుడు గూడా ఏంటంటే ఇల్లెప్పుడు గూడా బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. నేను ఈ ఇంట్లోకొచ్చాక ఎన్ని సార్లు నేను హిట్ బాటిల్‌ని ఎన్ని అయిపోగొట్టానో నాకే తెలుసు. మన బొద్దింకలకు కావాల్సిన గన్ ఉంటుంది గదా! పేస్ట్ లాంటిది. అది గూడా నేను ఒక 2, 3 అయిపోగొట్టుంటా. బొద్దింకలైతే పోవట్లేదు. అప్పుడు నాకనిపించింది ఇవన్నీ పెడితే మాట వినదులే, ఇంక చీపురు కట్ట తీసుకొని కొట్టడమే, చంపడమే బెస్ట్ అని చెప్పి ఎక్కడ బొద్దింక కనబడితే అక్కడ చీపురు కట్టతో చంపేస్తూనే ఉన్నానన్నమాట. అప్పుడు కొంచెం తగ్గినాయి ఇంకా. సో, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత వెలుతురు ఇటు రావడంతో అసలు ఒక్క బొద్దింక కూడా తెలీదు వాళ్ళకి. అంటే ఎంత ఫ్రీగా, ఎంత స్పేషియస్‌గా మన ఇంట్లో ఉన్న సరుకులు కూడా ఎంత మంచిగా ఉంటే అంత నీట్‌గా ఉంటదని అప్పుడు అర్థమైంది. సో, మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఉన్నంతలో సర్దుకుపోతే సరిపోతదనమాట. ఇక్కడ నేను మార్నింగ్ టమాటా కర్రీ చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యొచ్చి అట్లా కూర్చున్నానో లేదో ఇంకా మా సార్ ఏమో ఫోన్ చేసి ఇక్కడ చెరువులో చేపలు పడుతున్నారంట, కేజీ ₹100 మరి తీసుకురానా అని అన్నాడనమాట. అసలు మా సారు చేపలంటే ఇగ పడి చస్తారనమాట. అట్లుంటది వాళ్ళకి. అంటే మా సార్ వాళ్ళది విలేజ్ గదా! వీళ్ళకెప్పుడు చెరువులో చేపలు పడ్డా ఎట్లుంటదంటే మనం నార్మల్‌గా ఇంతకుముందు చికెను, కోడిగుడ్డు ఇట్లా కర్రీలు ఎట్లా ఈజీగా తక్కువ ధరలో తెచ్చుకొని తినేటోళ్ళం, వాళ్ళకి చేపలంతా ఈజీగా తినేటోళ్ళనమాట. అట్లా తిని తిని అలవాటయ్యి అంటే చేపలు ఎక్కడైనా ఫ్రెష్‌గా ఉన్నాయంటే ఇంకా పాపం వాళ్ళకి ఆ రుచి గుర్తొస్తా ఉంటది. సో, అలా ఫోన్ చేసి తీసుకోనా అని అడిగితే సరే అని చెప్పి నేను ఆల్రెడీ టమాటాను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసేసానంటే పర్లేదు ఈవినింగ్ చేసేసేయి, ఇంక రేపు తిందాం అని అన్నాడనమాట. సరే ఇంక రేపటికి ఎట్లాగో కూర మనం చేయకుండా ఈరోజే తప్పించుకోవచ్చులే అని చెప్పేసి సరే అని చెప్పాను. సరే అని ఇంకా ఒక చేపొచ్చేసి 1 ½ కేజీ ఉందంట. సర్లే అని ఇంకా మేము అదే ఒక్క చేపే తీసేసుకున్నాం. 1 ½ కేజీ ఉంది. అదంతా క్లీన్ చేసి మాకు చేతికొచ్చేసే టయానికి ఒకటి అంటే కేజీ 300 గ్రాములో ఏమో ఉందంట. అంటే 200 గ్రాములంతా అంతా పోయింది. సో, ఎట్లా అంటే కేజీ మీద ఒకటి 200, 300 అట్లా మిగిలిందనమాట. అంటే తక్కువ ముక్కలొచ్చాయి గానీ ఫ్రెష్ చేప కాబట్టి కొంచెం మేము గూడా ఆలోచించాం. ఇంకెట్లైనా ₹100 అంటే 1 ½ కేజీ అంటే మహా అంటే ₹150 పోయేదేముందిలే అని ఇంకా తీసుకున్నామనమాట. అసలు మా సారొచ్చేసి డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేసి ఇలా చెరువులో చేపలు పడుతున్నారు, తక్కువలో ఉన్నాయనంటే సరే అని చెప్పి నాకొచ్చేటప్పుడే ఫోన్ చేసాడనమాట. నేను ఇట్లా చేపలు తీసుకొనొస్తున్నా, నాకు బాక్స్ కట్టు, నేను అన్నం కుదిరితే అక్కడే తినేస్తా, లేదనంటేనేమో బాక్స్ తీసుకొనెళ్తా అని. సరే అని చెప్పి ఇప్పుడు మీకు వీడియోలో ఒక బాక్స్‌లో అన్నం మొత్తం కలిపేసి, ఎగ్ గూడా కలిపేసి స్పూన్ పెట్టా చూసారా? అది మా సార్ కోసం అనమాట. అలా కలిపేసి పక్కన పెడితే ఆయనొచ్చేసి బాక్స్ తీసుకొనెళ్ళాడు. నాకు ఈ చేపలిచ్చాడు. ఇంక ఈ చేపలకైతే నేను చాలా సింపుల్ అంటే చాలా సింపుల్‌గా చేసేసుకుంటా చేపల కూరని. పెద్దగా స్ట్రెస్ తీసుకోను. కాకపోతే ఇందులో మా మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటుందనమాట. అదేంటంటే మా మమ్మీ ఎప్పుడు గూడా ఉల్లిగడ్డని ప్లస్ కొబ్బరిని మనకి స్టవ్ మీద పెట్టి దోరగా కాల్చి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి దాన్ని ముద్దలాగా చేస్తది. దాన్ని పులుసు పోస్తుంది చూసారా? అప్పుడు పోస్తదనమాట. అలా పేస్ట్ లాగా చేయడం వల్ల యూజ్ ఏంటి అనంటే పులుసు కొంచెం చిక్కగా వస్తదనమాట. సో, ఇక్కడ బబ్లు వచ్చేసి ఆల్రెడీ నిద్రపోతున్నాడు. టైం వచ్చేసి 1:30, 1:45 అలా అవుతుంది. నిద్రపోతున్నాడు. నేను ఈ కర్రీ వండుతుంటే సౌండ్ అట్లా వస్తూ ఉంటాయి గదా! అప్పుడు లేచి నా దగ్గరకొచ్చి "ఏం చేస్తున్నావు నాన్న" అన్నాడు. "నేను చేపల కూర చేస్తున్నా నాన్న" అన్నా.
అబ్బా! అందుకే నాకు ఇందాక నుంచి స్మెల్ వస్తుంది. కడుపులో ఆకలైతుంది నాన్న. ప్లీజ్ తొందరగా కర్రీ చెయ్యి. నేను నిద్రపోయి లేచేలోపు నాకు అన్నం పెట్టేసేయి ప్లీజ్ అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ మార్నింగ్ సెక్షన్‌లో నేను తినిపిచ్చా. టమాటో, ఎగ్ కర్రీ ఏసి తినిపిచ్చా అనమాట. అంటే మా బబ్లుకి ఎలా ఉంటదంటే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ పీసెస్ తినడు. ఓన్లీ పులుసు పోసుకొని తింటాడనమాట. ఆయనదొక అంటే చిన్న పిల్లగాడు గదా! పీసిస్తే అంటే కొద్దిగా ఎక్కువగా నవలడం రాక గూడా ఓన్లీ పులుసు గావాలి. పులుసు పిచ్చోడనమాట మా బబ్లు. ఇంకా మా సార్‌కేమో గ్రేవీ గావాలి. సో, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చినప్పుడు నాకు కొంచెం పెద్ద ఫైటే అయితది. నేనేమో మా సార్‌కేమో గ్రేవీ గావాలి, బబ్లుకేమో పులుసు గావాలి. గ్రేవీతో కలిపితే అన్నం ఏంటంటే కొంచెం ఆహ్, మెత్ గట్టి గట్టిగుంటది. బబ్లు ఏంటంటే నమలడు తొందరగా. మింగుతాడు కాబట్టి గట్టిగుంటది కాబట్టి సో, ఇంకక్కడ కొంచెం సేపు ఇగ మా సార్‌నే సెట్ జేపిస్తాను. ఎందుకంటే వీక్లీ మొత్తం మా సార్‌కి నచ్చిన కర్రీసే వండుతా. అట్‌లీస్ట్ వీకెండ్ వచ్చినప్పుడైనా అంటే నాన్ వెజ్ విషయంలో అయినా బబ్లుకి నచ్చినట్టు కొంచెం పులుసు చేద్దాం అన్నట్టుగా కొంచెం మా సార్‌కి అది చెప్తే ఓకే అంటాడు. ఇంకా బబ్లుకి నచ్చినట్టుగా పులుసు చేసేస్తే తింటాడనమాట. ఇంకా కర్రీ విషయానికొచ్చేస్తే ఆ పేస్ట్ నేను ఆల్రెడీ పట్టించేసాను. ఇంకా అయినా కూడా మనం తాలింపులోకి ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసేసి ఈ కలిపిన చేప ముక్కల్లో అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఈ 4 కూడా ముక్కలకు పట్టించి అంటే మనకి తాలింపు అయ్యేంత వరకు అట్లా ఉంచేసి ఇంకా నేను పొయ్యి మీద ఏసేస్తాననమాట. ఏదైతే పేస్ట్ ఉందో అది పులుసు పోసేటప్పుడు ఖచ్చితంగా ఆ పేస్ట్ వేస్తాను. ఇది మా మమ్మీ ఇంగ్రీడియెంట్ అంతే. ఇంకా ఈ ఇంగ్రీడియెంట్ క్రెడిట్ గోస్ టు మై మమ్మీ ఇంకా. ఎందుకంటే మా అమ్మకి మా అమ్మమ్మ నేర్పించిందనమాట. సో, అలా తరతరాల నుంచి వస్తుంది మాకు. అందుకే మా మమ్మీ క్రెడిట్ అనమాట ఈ ఇంగ్రీడియెంట్ అనేది. ఇక్కడ మీరొకటి గమనించారా? మనకి తుడుచుకోవడానికి ఎన్ని క్లాతులున్నా గూడా ఒక్కసారి చేయగలిగామంటే ఆ చేతుల్ని బనీన్‌ని గాని, టీ షర్ట్ గాని అంటే మనం వేసుకున్న ఏ డ్రెస్ గాని ఒక్కసారి తుడవాల్సిందే అనమాట. వద్దన్న అలవాటైతే మానుకోలేం. ఇంకా మార్నింగ్ లేచిన నుంచి నైట్ నిద్రపోయేలోపు ఒక 5, 6 సార్లైనా అంట్లు తోముతూనే ఉంటా. సర్దుకుంటూ ఉంటా, వండుతూనే ఉంటా అనమాట. సో, ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.